బండి సాయి భగరత్ని చాలా క్లియర్గా పట్టుకున్నట్టు సైబరాబాద్ సిపి ప్రెస్ నోట్ విడుదల చేసిండు. మేము పట్టుకున్నాము, అప్పా జంక్షన్ కాడ దొరికిండు, నార్సింగ్ పోలీస్ స్టేషన్ కాడ మేము ఆయనను పట్టుకున్నామని సిపి చెప్పినటువంటి మాట ఇంకేముంటుంది? ఇక కొంతమంది ఏమో మరి పట్టుకుంటే ప్రెస్ మీట్ పెట్టాలి కదా, మరి పట్టుకుంటే మాట్లాడాలి కదా పోలీసులు. ఆయన జైలుకు పోతున్నప్పుడు కూడా కారు పోతుంది తప్ప అలా మనిషి ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇవన్నీ మాకు ఎట్ట తెలుస్తుందని జనాలు చెప్తున్నారు. మీకు చూపిస్తారండి. అంటే సాధారణంగా ఎట్లుంటుందంటే ఒక నిందితుని పట్టుకున్నప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెనకాల నిందితుని పెట్టుకొని ఇగో మేము పట్టుకున్నామని ఈ ముఖానికి మాస్క్ వేసుకొని ప్రెస్ మీట్ పెడతారు. కానీ ఇది హై ప్రొఫైల్ కేసు అని పెట్టలేదో, లేకపోతే కేసు తీవ్రత చాలా ఎక్కువన్నది, ఆ నిందితుడిని ఇట్లా మేము వెనుక పెట్టుకొని ప్రెస్ మీట్ పెడితే వేరే వాళ్ళు వచ్చి అగ్రెసివ్గా నిందితుడిని ఏమన్నా చేస్తారేమో, లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో ఏమన్నా అట్లా పెట్టి ఉండకపోవచ్చు ప్రెస్ మీట్కి ఇట్లా. ఎందుకంటే అప్పటికే జనాలు రోడ్డు మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, అంత ఆగమాగం పరుస్తున్నది నిందితుని అరెస్ట్ చేయాలని చెప్పి. సో నిందితుడిని వెనకేసుకొని ప్రెస్ మీట్ పెట్టడం, నిందితుడిని మీడియా ముందు తీసుకురావడం జరిగితే సో ఇబ్బంది అవుతుందనే ఆలోచనతోటి పోలీసులు తేకపోవచ్చు. అంతే కదా, ఇప్పుడు అన్నీ ఉంటాయి, అన్నీ మనకు అనుకూలంగా అనుకుంటే ఎట్లా? సో క్లియర్, బండి సాయి భైరతే అరెస్ట్ అయిండు, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఆయన ఢిల్లీ వారిపోయినట. బండి భగీరథ్ వాళ్ళ నాయన ఢిల్లీకి పోయి భగీరథ్ని తీసుకొని వచ్చి పోలీసులకు అప్పచెప్పిండు అనేది ఒక చర్చ. లేదు పోలీసులు మేమే పట్టుకున్నామని చెప్తున్నారు. మరి దీంట్లో ఏది ఏందనేది ఇంకా ముందు చాలా చూడాలి. బండి భగీరథ్ వాళ్ళ నాన్న మాత్రం ఆయన ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు, ఏమని, మా కొడుకు స్వచ్ఛందంగా ఆయనే విచారణకు హాజరవుతున్నాడు, ఆయనే పోయిండు, ఆయన ఎవరు అరెస్ట్ చేయలేదని బండి భగీరథ్ వాళ్ళ నాయన చెప్తున్న మాట. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ చాలా కీలకమైన సెక్షన్స్ పెట్టారు, మామూలుగా కాదు, చాలా కీలకం. సాధారణంగా 20 ఏళ్ళు జైలు శిక్ష, లేకపోతే లైఫ్ పడుతుంది లేదా ఉరి శిక్ష అని చెప్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది ఏంది. ఇంకా చాలా విషయాలు బయటికి వచ్చేది ఉన్నది, చాలా విషయాలు రావాలి. ఇంకా అమ్మాయి వాంగ్మూలం రికార్డ్ చేసిన తర్వాత ఇంకా చాలా కేసు తీవ్రత పెరిగింది కాబట్టి మరి ఇంకా ఎక్కడ దాకా పోతుంది అనేది చాలా చూడాలి ఇంకా. సో ఇప్పుడు బండి భగీరథ్ వాళ్ళ నాయనని కూడా పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారట. సో బండి సంజయ్ని కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. మరి బండి సంజయ్ వాళ్ళ ఇంటికి బాధితురాలు కుటుంబం పోతే బండి సంజయ్ బెదిరించిండని, బండి సంజయ్ ఆ అమ్మాయిని, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో అని చెప్పి ఇట్లా అసభ్యంగా మాట్లాడిండని, లేకపోతే ఆ అమ్మాయి ఇట్లా మా అమ్మాయి పినాయిల్ తాగి చనిపోదాం అనుకుందంటే పినాయిల్ వాసన మంచిగుందా, పినాయిల్ టేస్ట్ మంచిగుందా అని చెప్పి ఇట్లా అన్నాడని, ఇట్లా రకరకాల వినబడుతున్న చర్చ. పోలీసులు కూడా అడుగుతారు, మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇట్లా మాట్లాడారు, మీ ఇంటికి ఎందుకు పిలిపించుకున్నారు, మీరు ఆ బాధితురాలతో ఏమని మాట్లాడారు, అవన్ మైనర్ అని తెలిసినప్పటికీ కూడా మీరు ఇంటికి ఎట్లా పిలిపించుకుంటారు, ఒక బాధ్యతలుగా 10లో ఉన్నటువంటి మీరు ఆ మైనర్ అమ్మాయి అని తెలిసినప్పటికీ మీరు ఎందుకు ఇట్లా చేసిర్రు, మీకు తెలియదా, చట్టం తెలియదా మీకు అని ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే కార్యక్రమం చేయవచ్చు.